కేజీఎఫ్ 2 తరువాత యష్ ఏం చేస్తున్నాడు? ప్రైమ్ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నాడు. ఎందుకు సినిమాలు చేయట్లేదు? ఒక్క సినిమాపై ఎందుకంత టైం తీసుకుంటున్నాడు అంటూ ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా బాగా హర్ట్ అయ్యారు. అన్ని ప్రశ్నలకు ఒకేసారి సమాధానం ఇచ్చారు రాకింగ్ స్టార్. ఒకేసారి 3 సినిమాలతో వస్తున్నారు ఈయన. కొందరు హీరోలకు కొన్ని సినిమాలు ఐకానిక్ గా అలా ఉండిపోతాయి. ప్రభాస్ కు బాహుబలి, అల్లు అర్జున్ కు పుష్ప, యష్ కు కేజీఎఫ్. ఈ సినిమాలతో తమ ఇండస్ట్రీలోనే కాదు పక్క ఇండస్ట్రీలో కూడా జెండా పాతారు వీళ్లంతా. ఈ ఇమేజ్ ను బట్టే వాళ్ల కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారు. యష్ కూడా అంతే. ప్రస్తుతం ఈయన 3 సినిమాలు చేస్తున్నారు. కేజీఎఫ్ 2 వచ్చి 3 ఏళ్లు కావస్తోంది. ఈ గ్యాప్ లో సలార్తో వచ్చారు ప్రశాంత్ నీల్. ఆయన మరో 2-3 సినిమాలు కూడా చేస్తున్నారు. కానీ యష్ నుంచి అప్డేట్స్ మెల్లగా వస్తున్నాయి. టాక్సిక్ సినిమా చేస్తున్నారు, కానీ దానిపై పెద్దగా అప్డేట్స్ రావట్లేదు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ తోనే బిజీగా ఉన్నారు రాకింగ్ స్టార్. టాక్సిక్ సినిమాను మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొన్నటి వరకు ముంబైలో జరిగింది. అయితే కొన్ని సీన్స్ నచ్చకపోవడంతో రీషూట్స్ కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే రామాయణ్లోనూ నటిస్తున్నారు యష్. ఇందులో రావణుడిగా నటిస్తున్నారు ఈయన. అంతేకాదు రామాయణ్ సినిమాకు యష్ సహనిర్మాత కూడా. నితీష్ తివారీ వచ్చి కథ చెప్పినప్పుడు రావణుడి పాత్రను ఉన్నదున్నట్టు తీస్తే తాను నటిస్తానని చెప్పినట్టు యష్ తెలిపారు. వాళ్ల విజన్ నచ్చి తాను కూడా ఈ సినిమాలో భాగమయ్యానని, రణ్బీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి సీతగా కనిపిస్తున్నారని తెలిపారు యష్. అలాగే కేజీఎఫ్ 3 కూడా ఉంటుందని మరోసారి క్లారిటీ ఇచ్చారీనా.